సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతా తీసుకుంటే ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి మనం చూసుకుంటే ఆదాయం 5 భాగంలో కనబడుతుంటే వ్యయం 5 భాగంలో కనబడుతున్నాయి, సమతుల్యంగా ఉన్నాయి. రాజపూజ్యం 7 భాగంలో కనబడుతుంటే అవమానం కూడా 7 భాగంలో కనబడుతున్నాయి. సింహరాశికి ఈ సంవత్సరం అన్ని ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టడం, ఎంత అవమానం పడితే అంత గౌరవం పొందడం, అన్నీ సమతుల్యంగా ఉన్నాయి. సంవత్సరం అంటే న్యూట్రల్గా ఉన్నాయి. మార్చి 19వ తారీఖు నుండి వాళ్ళకున్న కొన్ని ప్రెషర్స్ బయటపడి న్యూట్రల్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. సింహరాశికి లాభం ఉన్న గురుడు వ్యయంలోకి వస్తాడు, ఉచ్చస్థానంలోకి వస్తాడు ఈ సంవత్సరం. ఇంకా డిసెంబర్ వేసరికి రాహుకేతులు కూడా మారుతారు. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఉన్న ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు కొంచెం లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. 8 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా లక్ ఫేవర్ జరగడం, విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావడం, కొత్త ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉండడం, అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అయితే విదేశాల్లో అందులో కూడా మంచి ఫలితాలు రావడం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒక 15% ఇండియాలో అయితే ప్రాఫిటబుల్గా ఉండడం, మళ్ళీ దాని తగ్గ ఖర్చులు కూడా కనబడుతున్నాయి. ఆర్థికంగా పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రకంగా ఈ సంవత్సరం ఏంటంటే వచ్చిన డబ్బులు ఏదో ఖర్చు అయిపోతుంది, మిగలట్లేదేమి, అంటే కింద సంవత్సరం ఎంత సంపాదించాం అనేది అలా ఉంచేసి ఈ సంవత్సరం వచ్చిన డబ్బులతో ఈ సంవత్సరం అంతా గడిపేస్తాం అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే, ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా పెద్ద ప్రాఫిట్ రాకపోవచ్చు, 1-2% ప్రాఫిట్ ఇన్ లాంగ్ టర్మ్, అంటే హోల్సేల్లో 1-2% ప్రాఫిట్, రీటైల్లో చూసుకుంటే 10-15% ప్రాఫిట్, అలాగే ప్రాఫిట్తో వెళ్ళిపోతారు తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ ఏం కనిపించవు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు జరుగుతున్న ప్రాఫిట్స్ అవి, పెద్ద హైక్స్ అవి. కొత్త వ్యాపారం ఆరంభించవచ్చు, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తారు, అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు దాని తగ్గ ఫలితం కూడా వచ్చేస్తుంది. సో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మార్పు జరిగిన పెద్ద బెనిఫిషియల్ ఏముండదు కాబట్టి సేమ్ యాజ్ యూజువల్గా న్యూట్రల్గా జరుగుతుంది. కాబట్టి మార్పు చేయాలి అనుకునే ఆలోచన వచ్చిన కారణం ఏంటంటే ఈ ఉన్న ప్రదేశంలో మానసికంగా శరీరంగా ఒత్తిళ్ళు ఫేస్ చేస్తుంటే ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంకొక దాంట్లో కొత్త దానిలోకి వెళ్ళడం వల్ల అంటే ఆ కొత్త దానిలో ఆ యొక్క ప్రెషర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏం కనిపించవు. అంటే మీరు ఉద్యోగం మారాలి అని కూడా ప్రెషర్ వల్ల మారాలి తప్ప అక్కడికి వెళ్ళినా మీకు ఇదే ఆర్థిక బలం, పెద్ద చెప్పుకోదగ్గ మార్పులే ఉండవు. ఇంకా వ్యవసాయము, రైతాంగం, అదేవిధంగా రకరకాల పోల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కొంత లాభము, సెకండ్ హాఫ్లో మధ్యస్థితిలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కొంత లాభాలు కనబడతాయి. ఆ తర్వాత కొంత న్యూట్రల్గా జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ పోల్ట్రీస్, హ్యాచరీస్, ఇంకా ఫార్మర్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో, అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు చేస్తున్నారో